ముద్రగడ పద్మనాభం అదొక విచిత్రమైనటువంటి పరిస్థితిగానే ఉంది. ఆయనని మొట్టమొదట జనసేన వాళ్ళు కలిశారు త్వరలో, అంటే ఫస్ట్ వైసీపీలోకి వెళ్తున్నానని ప్రచారం జరిగింది. అప్పుడు జనసేనకు సంబంధించి బొలిశెట్టి శ్రీనివాస్ కలవటం, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వస్తానంటే బ్యాస్టర్గా చేరుతానంటాం, ఇదంతా జరిగిపోయింది. సీన్ కట్ చేస్తే పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు, దాంతో అలిగి ఓ లేఖ రాసి ఆయన జాయిన్ అవ్వడం మానేశారు. అంటే అసలు పిలవలేదు, వాళ్ళు పిలవలేదు, ఈయన జాయిన్ అవ్వాలి. ఈ లోపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి మిథున్ రెడ్డి మిగతా వాళ్ళందరితో తీసుకుని వెళ్ళి ఇవాళ కలవటం, ఇదంతా జరిగింది. అయితే ఇప్పుడు జనసేనకు సంబంధించిన బొలిశెట్టి సత్యనారాయణ ఏమంటున్నారంటే ముద్రగడ కూటమిలోనే ఉంటారు, వైసీపీ వైపు వెళ్ళరు, భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు, బీజేపీ అధిష్టానంతో చర్చలు జరుపుతుంది, బీజేపీ కూడా ఆయనతో చర్చలు జరిపింది అని చెప్తున్నారు. తద్వారా ముద్రగడ కూటమిలోనే ఉంటారు అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. ఇది తాజా సంచలనం. అంటే వైసీపీకి కూడా జలక్కిచ్చినట్టు అవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.